ఏం స్టార్ట్ చేస్తాడు? ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా శివ. మనీ కానీ వాళ్ళ అమ్మ షాప్కి వెళ్ళి చాక్లెట్లు ఎన్ని తెచ్చిండు మనీ? సాత్విక్ గల డాడీ ఎన్ని రూపీస్ ఇచ్చిండు? ఎన్ని? 2. మరి అనన్య వాళ్ళ మమ్మీ ఎన్ని బల్పాలు ఇచ్చింది అనన్యకి? 3. ఎన్ని ఇచ్చింది? దాన్ని ఏమన్నాము? మరి ఆదిత్య వల్ల నాయనమ్మ పాపడాలు ఇచ్చింది ఆదిత్యకి. ఎన్ని పాపడాలు ఇచ్చింది? 4 ఇచ్చిందా? ఆ పాపడాలు ధనవీరు ఎన్ని వేళ్ళతో తిన్నాడు? 5 వేళ్ళతో తిన్నాడు. 5 వేళ్ళతోని తిన్నాడు. అవునా? ఎన్ని వేళ్ళతో తిన్నాడు? 5 వేళ్ళతోని తిన్నాడు. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి రా వాడికి. శివకుమార్కి క్లాప్స్ కొట్టండి. నువ్వు అక్కడ కూర్చో శివ. ఇప్పుడు మణికంఠ చెప్తాడు. సరే నువ్వేరా కూర్చో. సాత్విక్ మంచి కూర్చో. మణికంఠ వల్ల మమ్మీ మణికంఠ షాప్ నుంచి ఎన్ని చాక్లెట్లు తెచ్చిండు? సాత్విక్ వల్ల డాడీ ఎన్ని రూపీస్ ఇచ్చిండు? అనన్య వల్ల మమ్మీ ఎన్ని బల్పాలు ఇచ్చింది? ఎన్ని ఇచ్చిందిరా? 3. 3 రావి. 3 వేళ్ళు. కన్నే నువ్వు కూర్చో. ఆదిత్య వల్ల నాయనమ్మ ఎన్ని పాపడాలు ఇచ్చింది ఆదిత్యకి? 4 రా. ఎన్ని ఇచ్చిందిరా? 4 ఇచ్చిందా? మరి ధనవీరు ఎన్ని వేళ్ళతో తిన్నాడు? వెరీ గుడ్. గోపికి క్లాప్స్ కొట్టండి. సాత్విక్కి కూర్చో. ఆడ కూర్చోపో బిడ్డ. నువ్వు రారా మనీ. అట్లా చేయొద్దు మనీ. ఆడు జరుగుతాడు. కూర్చో. మంచి కూర్చో. మనీ షాప్కి వెళ్ళి ఎన్ని చాక్లెట్ తెచ్చిండు? సాత్విక్ వల్ల డాడీ ఎన్ని రూపీస్ ఇచ్చిండు? 2. నువ్వు అడ కూర్చొని. మీరు అడ కూర్చొని. ఇప్పుడు అరే అనన్య వాళ్ళ మమ్మీ ఎన్ని బల్పాలు ఇచ్చింది? 3. ఆదిత్య వల్ల నాయనమ్మ ఎన్ని అది ఇక్కడ ఇవ్వరా. ఆదిత్య వల్ల నాయనమ్మ ఎన్ని మురుకులు ఇచ్చింది ఆదిత్యకి? ఎన్ని? 4. ఎన్ని ఇచ్చింది మాని? 4. వాడు చెప్తున్నాడు చూడు సాత్విక్. ఎన్ని? 4. మరి ధనవీర్ ఎన్ని వేళ్ళతో తిన్నాడు? వెరీ గుడ్. ఒకసారి మీకు అందరికి క్లాప్స్ కొట్టండి.